అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అని అంటే జాగ్రఫీ క్వశ్చన్స్ అండి. ఇది కూడా స్టాటిక్ జీకే. సో మొన్నవి కాకుండా కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్స్ తీసుకున్నాను. సో ఇవి కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చాయి. కాకపోతే చాలామంది అన్ఇంపార్టెంట్ అని వదిలేస్తుంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, భారతదేశంలో అత్యంత లోతైన నదీ లోయ ఏది? భారతదేశంలో అత్యంత లోతైన నదీ లోయ సింధు నది అండి. ఓకే, సింధు నది లోయ. ఓకే, ఎక్కడ ఉంది అని అంటే లడాక్ ప్రాంతంలో ఉంది ఇది. ఓకే, సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లడాక్. ఎందుకు ఇది ఫేమస్ అని అంటే భారతదేశంలో అత్యంత లోతైన నది లోయని ఇది ఏర్పరుస్తుంది. ఓకే, సో మరి ఇది ఎలా ఏర్పడింది అని అంటే హిమాలయ పర్వతాలను లోతుగా కోసుకుంటూ ప్రవహించడం వల్ల ఇది ఏర్పడిందండి. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటి అంటే ప్రాచీన సింధు నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ నది ఒడ్డునే అభివృద్ధి చెందింది కాబట్టి ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఓకే, అందుకే ప్రాచీన సింధు నాగరికత అంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని. మంచిగా బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని. సో ఇది ఎక్కడ ఉంది అంటే లడాక్. ఓకే, అత్యంత లోతైన నది లోయ అని సింధు నదిని అంటారు. మరి గంగా రివర్ని ఏమంటారు అంటే దట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్, పొడవైన నది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈజ్, పాలాఘాట్ కనుమ ఏ రెండు పర్వత శ్రేణుల మధ్య ఉంది? పాలాఘాట్ కనుమ ఏ రెండు పర్వత శ్రేణుల మధ్య ఉంది అంటే నీలగిరి, అన్నమలై. ఓకే, నీలగిరి, అన్నమలై. మరి ఇది ఎక్కడుంది అంటే కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉంది. పాలాఘాట్ కనుమ ఏ రెండు పర్వత శ్రేణుల మధ్య ఉందండి? నీలగిరి, అన్నమలై. మరి ఎక్కడ ఉంది అని అంటే కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉంది. సో ఇది ఎందుకు ఫేమస్ మరి అని అంటే పశ్చిమ కనుమల్లో అతిపెద్ద సహజ కనుమ ఇది. ఓకే, సో లార్జెస్ట్ న్యాచురల్ గ్యాప్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇది రోడ్డు, రైల్వే మార్గాలు మరియు నైరుతి ఋతుపవనాలు ఈ కనుమ గుండానే ప్రయాణిస్తూ ఉంటాయి. ఓకే, సో రోడ్స్, రైల్వేస్ అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ పాస్ త్రూ ఇట్. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఓకే, అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్, బోర్ ఘాట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, బోర్ ఘాట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర అండి. బోర్ ఘాట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, మరి ఏ నగరాలను కలుపుతుంది అని అంటే ముంబై మరియు పూణే నగరాలను కలుపుతుంది ఇది. బోర్ ఘాట్ ముంబై మరియు పూణే నగరాలను కలుపుతుంది. అండ్ ఎందుకు ఫేమస్ అంటే పశ్చిమ కనుమల్లో ప్రముఖ కనుమ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ అ మేజర్ పాస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. మరి దీనివల్ల యూజ్ ఏంటి అంటే సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రోడ్ అండ్ రైల్వే రూట్. ఓకే, ఇది కూడా రోడ్డు మరియు రైల్వే రూటు యొక్క మార్గం అన్నమాట. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, తాల్ ఘాట్ ఏ రాష్ట్రంలో ఉంది? తాల్ ఘాట్ ఏ రాష్ట్రంలో ఉందండి? మహారాష్ట్రలో ఉంది. ఓకే, మరి ఇంతకుముందు చెప్పింది ఎక్కడుందండి? బోర్ ఘాట్ కూడా మహారాష్ట్రలోనే ఉంది. ఓకే, సో ఇట్లా మనం చెప్పుకుంటున్నప్పుడు సేమ్ రిపీటెడ్గా ఏ స్టేట్స్ అయితే మనకు వస్తున్నాయో అవన్నీ మీరు ఒక దగ్గర రాసుకుంటే మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి అలా రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ తాల్ ఘాట్. తాల్ ఘాట్ ఏ రాష్ట్రంలో ఉంది? దిస్ ఈజ్ ఆల్సో ఇన్ మహారాష్ట్ర. మరి ఇది కూడా ఏ నగరాలను కలుపుతుంది అంటే ముంబై, నాసిక్ నగరాలను కలుపుతుంది. మరి ఇంతకుముందు ఏది కలిపిందండి? ముంబై, పూణే నగరాలను కలిపింది. దట్ ఈస్ బోర్ ఘాట్. షిప్కీలా కనుమ ఏ రాష్ట్రంలో ఉంది? షిప్కీలా కనుమ ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. ఓకే, షిప్కీలా కనుమ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మరి ఇది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో భారత్ చైనా సరిహద్దులో ఉంది అండి. భారత్ చైనా సరిహద్దులో ఉంది. మరి ఇది ఎందుకు ఫేమస్ అంటే భారత్ చైనా మధ్య ముఖ్యమైన పర్వత కనుమ ఇదే. ఓకే, సో దిస్ ఈజ్ ఓకే, సో భారత్ చైనా మధ్య ముఖ్యమైన పర్వత కనుమ అండి ఇది. సో మరి ఏ నది ఒడ్డున ఉంది ఇది అని అంటే సట్లెజ్. ఓకే, ఈ కనుమ భారతదేశంలోకి ఏ నది గుండా ప్రవేశిస్తుంది అని అంటే సట్లెజ్ నది గుండా ప్రవేశిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇది ఏ కనుమ? షిప్కీలా కనుమ.
ఓకే, షిప్కిలా కనుమ ఏ నది గుండా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది అంటే సట్లెజ్. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటి అంటే ప్రాచీన ఇండో టిబెట్ వాణిజ్య మార్గంగా ఉపయోగించేవారు ఒకప్పుడు. ఓకే, ఏన్షియంట్ ఇండో టిబెట్ ట్రేడ్ రూట్ ఇది. ఓకే, సో ఇది స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే షిప్కిలా రాగానే ఏ ప్లేస్లో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మరి ఏ రివర్తో మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది, ఎంటర్ అవుతుంది అని అంటే సట్లెజ్ రివర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 6th వన్, దట్ ఈస్ నాథులా కనుమ ఏ రాష్ట్రంలో ఉంది? నాథులా కనుమ ఏ రాష్ట్రంలో ఉంది? సో దిస్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సిక్కిం. ఓకే, సో దిస్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సిక్కిం. ఓకే, సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీరు ఒకసారి మ్యాప్ దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటే సో ఈజీ అవుతుంది మనకు చూడడానికి. ఓకే, ఇది సిక్కింలో ఉంది. మరి ఇది ఏ బార్డర్ అంటే భారత్ అండ్ చైనా సేమ్. ఓకే, భారత్ అండ్ చైనా బార్డర్లో సరిహద్దులో ఉంది. ఇది ఎందుకు ప్రసిద్ధి అని అంటే దిస్ ఈజ్ సిల్క్ రూట్. ఓకే, సో పురాతన సిల్క్ రూట్లో భాగంగా ఉండేది ఇది. దీని ప్రత్యేకత ఏంటి మరి అంటే భారత సైన్యానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన కనుమ, పార్ట్ ఆఫ్ ఏన్షియంట్ సిల్క్ రూట్ అండ్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇది ఎక్కడ ఉంది, దాని లొకేషన్ అడుగుతారు. సో దట్ ఈజ్ ఇన్ సిక్కిం. ఓకే, సో నాథులా కనుమ ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అని అంటే సిక్కింలో ఉంది. నెక్స్ట్ ఈజ్ ద లిపు లేక్ కనుమ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, లిపు లేక్ కనుమ ఏ రాష్ట్రంలో ఉంది అని అంటే ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్. మరి ఇది ఎందుకు ప్రసిద్ధి అంటే కైలాస్ మానస్ సరోవర యాత్రకు ప్రధాన మార్గం ఇది, మెయిన్ రూట్ టు కైలాస్ మానస్ సరోవర్. ఓకే, సో ఆ కైలాస్ మానస్ సరోవర్ ఈజ్ వెరీ ఫేమస్ నా. సో దానికి మార్గం అన్నమాట, మెయిన్ రూటే ఇది. ఓకే, అదేంటి లిపు లేక్ కనుమ. ఓకే, మరి ఇది కూడా ఏ దేశ సరిహద్దులో ఉంది అని అంటే భారత్, నేపాల్ అండ్ చైనా. ఓకే, సో ఈసారి నేపాల్ కూడా యాడ్ అయింది చూసుకోండి. భారత్, నేపాల్, చైనా ఈ 3 దేశాల సరిహద్దుల్లో ఉంది. సో దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే సో దిస్ ఈజ్ ఆల్సో స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఘాట్. ఓకే, సో వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన కనుమ ఇది. ఓకే, సో మరి దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్ అంటే లిపు లేక్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్. మరి ఏ రూట్ అంటే కైలాస్ మానస్ సరోవర్ రూట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో నల్ల నేలను ఇంకే పేరుతో పిలుస్తారు? ఓకే, భారతదేశంలో నల్ల నేలను ఇంకా ఏ పేరుతో పిలుస్తారు అని అంటే రేగూర్. ఓకే, రేగూర్ నేల అని పిలుస్తారు. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే దక్కన్ పీఠభూమిలో. ఓకే, సో దక్కన్ ప్లాట్యూలో ఎక్కువ మనకు కనిపిస్తుంది. ఇది ఎందుకు ఫేమస్ అంటే పత్తి సాగుకి. ఓకే, సో కాటన్ కల్టివేషన్కి బెస్ట్ ఈ సాయిల్. ఓకే, మనకు తెలుసు కదండి నల్ల నేల, నల్లరేగడి నేలలు అంటేనే పత్తి ఎక్కువగా పండిస్తారు కదా. సో ఇది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ భారతదేశంలో నల్ల నేలను ఇంకే పేరుతో పిలుస్తారని చెప్పాను రేగూర్. ఓకే, రేగూర్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఎలా ఏర్పడుతుంది మరి అని అంటే బసాల్ట్ అగ్నిపర్వత శిలల అవక్షేపణ వల్ల. ఓకేనా, సో ఫార్మ్డ్ ఫ్రమ్ బసాల్ట్ రాక్స్. సో దీని ఫేమస్ ఏంటి, ఇది ఎందుకు ఫేమస్ అంటే తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది. ఓకే, ఇట్ రిటైన్స్ మాయిశ్చర్ వెల్. ఓకే, ఇట్ రిటైన్స్ మాయిశ్చర్ వెల్, తేమను ఎక్కువ టైం నిల్వ ఉంచుతుంది కాబట్టి సో పత్తి పంటకి ఎక్కువ ప్రసిద్ధి ఇది. ఓకేనా. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లాటరైట్ నేల ఏ పంటకు అనుకూలం? లాటరైట్ నేల ఏ పంటకు అనుకూలం అంటే టీ అండ్ కాఫీ. ఓకే, టీ అండ్ కాఫీ. మరి ఎందుకు, ఎక్కడ ఏర్పడుతుంది ఇది అంటే అధికంగా వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఏర్పడుతుంది. సో అధికంగా వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఏర్పడుతుంది. ఎవరికైనా మనం టీ, కాఫీ ఎక్కడ ఎక్కువ, ఈ పంటను ఎక్కడ ఏ స్టేట్లో ఎక్కువ పండిస్తామో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బై దట్ వీ కెన్ డిస్కస్ ఫర్దర్.
ఓకే. మరి ఇది ఏ పంటలకు అనుకూలంగా ఉంటుందంటే టీ, కాఫీ, రబ్బరు అండ్ మామిడి ఉంటుంది, జీడి మామిడి, అలాంటి పంటలకి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు అయితే అనుకూలంగా ఉంటాయి. మరి ఇందులో ఉన్న ప్రత్యేకత అంటే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇనుము, అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఓకే, ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఐరన్ అండ్ అల్యూమినియం. సో ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిందంటే టీ అండ్ కాఫీ అనే పంటలు ఏ నేలలో ఎక్కువ పండుతాయి అంటే లాటరైట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ కాదర్ నేల అంటే ఏమిటి? ఓకే, కాదర్ నేల అంటే ఏంటి అంటే కొత్త ఒండ్రు నేల. ఓకేనా, కొత్త ఒండ్రు నేల, న్యూ అల్యూవియల్ సాయిల్. ఓకే, న్యూ అల్యూవియల్ సాయిల్. మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే నదుల వరద మైదానాల్లో. ఓకే, నదుల వలన ఏర్పడుతుందన్నమాట. వరదలు వస్తాయి కదా, సో వరదలు వచ్చినప్పుడు మనకి ఇలాంటి నేల అనేది ఏర్పడుతుందన్నమాట. ఓకే, సో నదుల వల్ల ఏమవుతుందండి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ పైన పొరంతా వెళ్ళిపోతుంది కదా, సో ఎరోషన్ వల్ల, సాయిల్ ఎరోషన్ అంటారు కదా, దానివల్ల ఏర్పడే ఈ నేలల్ని ఏమంటారంటే ఒండ్రు నేలలు. అది కూడా కొత్త ఒండ్రు నేలలు, న్యూ అల్యూవియల్ సాయిల్ అంటారు. ఓకే, ప్రతి వరద సమయంలో కొత్త మట్టి పేరుకొని పోతుంటుంది. ఓకేనా, సో దీనివల్ల కొన్నిసార్లు మనకి సాయిల్ ఫర్టిలిటీ కూడా తగ్గిపోతుంటుంది, చూసుకోండి. సో మరి దీని ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ నేల ఎక్కడికైతే వెళ్తుందో అంటే ఆ పైన లేయర్ ఎక్కడికైతే వెళ్తుందో అదంతా ఫెర్టైల్ సాయిల్ కాబట్టి ఆ వెళ్ళిన ప్లేస్ అంతా కూడా న్యూ అల్యూవియల్ సాయిల్, ఆ ఒండ్రు నేల మొత్తం సారవంతంగా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో అక్కడ ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. సో ఏ పంటలకు అనుకూలం ఇది అంటే వరి, గోధుమ, చెరుకు ఇలాంటి పంటలకు అన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది ఇది. ఓకేనా, ఓకే. సో ఇంకా మీకు ఏమైనా పంటలు తెలిస్తే రాయండి, ఇంకా ఏ పంటలకు అనుకూలంగా ఇవి ఉంటాయో తెలిసిన వాళ్ళు రాయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ బంగర్ నేల అంటే ఏమిటి? ఓకే, బంగర్ నేల అంటే ఏమిటి? బంగర్ నేల అంటే ఏంటండి, పాత ఒండ్రు నేల. ఓకేనా, సో ఓల్డ్ అల్యూవియల్ సాయిల్. సో సాయిల్ ఎరోషన్ జరగక ముందుకు ఉన్న నేలల్నే పాత ఒండ్రు నేలలు అంటారు. మరి ఇవి ఎక్కడ ఎక్కువ కనిపిస్తాయి అంటే గంగా, యమున మైదానాలు ఉంటాయి కదా, సో అలాంటి ఎత్తైన ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఓకే, ఫౌండ్ ఇన్ హయ్యర్ ఫ్లడ్ ప్లేన్స్. సో ఎందుకు పాత ఒండ్రు నేల అంటారు, చాలా సంవత్సరాల క్రితం నదులు తెచ్చిన మట్టితో ఏర్పడింది అనమాట. సో ఇవి కూడా ఫ్లడ్స్ రావడం వలన ఏర్పడ్డాయి, కానీ చాలా సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి పాత ఒండ్రు నేలలు అంటారు. ఓకే, మరి వీటి ప్రత్యేకత ఏంటి అని అంటే కంకర ఎక్కువ ఉంటుంది ఇందులో. ఓకేనా, సో కంకర ఎక్కువ ఉంటుందన్నమాట. మరి ఏ పంటలకు అనుకూలంగా ఉంటాయంటే గోధుమ, చెరుకు, పప్పు ధాన్యాలు. ఓకే, సో గోధుమ, చెరుకు, పప్పు ధాన్యాలకి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఇది. సో ఎగ్జామ్లో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బంగర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అంటే పాత ఒండ్రు నేల అని గుర్తు రావాలి. ఓకేనా, మరి ఇది ఎక్కడ ఏ మట్టి ఎక్కువ ఉంటుంది అంటే కంకర నేల ఎక్కువ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అత్యధిక బాక్సైట్ ఉత్పత్తి రాష్ట్రం. ఓకే, బాక్సైట్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అంటే ఒడిస్సా. ఓకేనా, సో ఒడిస్సా యొక్క క్యాపిటల్ తెలిసిన వాళ్ళు రాయండి. ఓకే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏ రాష్ట్రంలో ఎక్కువ అని చెప్పాను, ఒడిస్సా. ఓకేనా, మరి బాక్సైట్ దేనికి ఉపయోగపడుతుందండి, అల్యూమినియం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం. ఓకే, అల్యూమినియాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ప్రధాన గనులు ఎక్కడున్నాయి దీనికి అంటే కోరాపుట్ అండ్ కలహండి. ఓకేనా, కోరాపుట్ అండ్ కలహండి. సో దీస్ ఆర్ ద మేజర్ మైన్స్ ఫర్ ఓర్స్ ఆఫ్ అల్యూమినియం. సో నెక్స్ట్ మరి ఇది ఎందుకు దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే అల్యూమినియం పరిశ్రమలకి ప్రధాన ముడి పదార్థం అన్నమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఫర్ అల్యూమినియం ఇండస్ట్రీస్. ఓకే, సో మరి ఒడిశా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే బాక్సైట్. ఓకే, సో మరి ఇంకేం గుర్తు రావాలంటే దిస్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈజ్ భారతదేశంలో అత్యధిక ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే భారతదేశంలో అత్యధిక ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే
దిస్ ఈజ్ ఆల్సో ఒడిస్సా అండి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో ఒడిస్సా. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మన ప్రధానంగా అంటే మెయిన్ డిస్ట్రిక్ట్స్ ఏది ఎక్కడ ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి అంటే కియోంజర్ అండ్ మయూర్భంజ్. ఓకే, కియోంజర్ అండ్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ స్టీల్ ఇండస్ట్రీ. ఓకే, దీస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ స్టీల్ ఇండస్ట్రీ. మరి దీనిలో ఏముంటుంది ఎక్కువ అంటే రిచ్ ఇన్ హెమటైట్ ఓర్. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఐరన్ అనగానే మెయిన్గా మాకు గుర్తొచ్చేది ఏంటంటే హీమ్. ఓకే, హెమటైట్ ఓర్ అన్నమాట ఇది. ఓకే, మరి ఎక్కడ ఉంటుందంటే ఒడిస్సా. మనకి ఒడిస్సా అనగానే గుర్తు రావాల్సింది ఏంటి, బాక్సైట్ అండ్ ఐరన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అత్యధిక మ్యాంగనీస్ ఉత్పత్తి రాష్ట్రం. ఓకే, భారతదేశంలో అత్యధికంగా మ్యాంగనీస్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. సారీ, ఓకే సారీ అండి, సారీ ఫర్ ద మిస్టేక్. భారతదేశంలో అత్యధిక మ్యాంగనీస్ ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా ఒడిస్సానే. ఓకేనా, సో ఆల్రెడీ ఒడిస్సా గురించి మనం ఆల్రెడీ చాలా పాయింట్స్ తెలుసుకున్నాం కదా. సో ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి. ఒడిస్సా సో ఐరన్కి, ఇంకా బాక్సైట్కి, మళ్ళీ మ్యాంగనీస్కి చాలా ఫేమస్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 15th వన్, దట్ ఈస్ భారతదేశంలో అత్యధిక అబ్రకం ఉత్పత్తి రాష్ట్రం. అబ్రకం అంటే మైకా. ఓకే, సో మైకాని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అంటే జార్ఖండ్. ఓకే, దట్ ఈస్ జార్ఖండ్. జార్ఖండ్లో ఎక్కువ లభిస్తుంది ఇది. సో ప్రసిద్ధ గని ఏది అంటే కొడెర్మా. ఓకే, సో ఫేమస్ మైన్ ఈజ్ కొడెర్మా. సో దేనికి ఉపయోగపడుతుంది ఇది మరి మైకా అంటే ఎలక్ట్రిసిటీ. ఓకే, విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు, యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్. ఓకే, సో దీని ప్రత్యేకత ఏంటి, అండ్ హీట్ రెసిస్టెంట్ మినరల్ అన్నమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్, దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ అన్ హీట్ రెసిస్టెంట్ మినరల్. ఓకే, వేడిని తట్టుకునే గుణం దీనిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మైకాని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే దానిలో ఉపయోగిస్తారు. సో మైకా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే జార్ఖండ్. ఓకేనా, అండ్ ద 16th క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది. సో భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదండి, భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ దట్ ఈస్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకే, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకే, సో దిస్ ఈజ్ ద largest tiger reserve in India. Okay, so which is located in Telangana and Andhra Pradesh. Okay, which is located in Telangana and Andhra Pradesh. This is the largest tiger reserve in India. So మరి ఎక్కడ ఉంది అని అంటే నల్లమల అడవుల్లో ఉంది, which is in నల్లమల ఫారెస్ట్. And this is home to tigers and leopards. Okay, so పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఇవన్నిటి కూడా ఈ అటవీలో ఉంటాయి అన్నమాట. సో ఇది దాని ఇల్లు లాంటిది. సో ఎగ్జామ్ టిప్ ఏంటి అంటే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నాగార్జున సాగర్. సో ఇట్ ఈస్ ఇన్ శ్రీశైలం. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది. భారతదేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది మరి అంటే దట్ ఈజ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఓకే, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఇది ఎక్కడుంది అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఓకేనా, సో దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. మరి ఇది ఎందుకు ఫేమస్ అని అంటే సో విచ్ ఈజ్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. ఓకే, విచ్ ఈజ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా which is formed in 1986. ఓకే, 1986లో దీన్ని స్టార్ట్ చేశారన్నమాట. సో విచ్ ఈజ్ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ. ఇక్కడ స్పెషల్ అయిన ఏమంటారు ట్రీస్, యానిమల్స్ ఉంటాయి, అనేక అరుదైన వృక్షాలు. సో వెరైటీస్ ఆఫ్ ట్రీస్ అండ్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయండి ఇక్కడ. సో అండ్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో ఇది ప్లేస్ సంపాదించుకుందండి, రికగ్నైజ్డ్ బై యునెస్కో. ఓకే, సో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ దట్ ఈజ్ నీలగిరి. ఓకే, విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్
భారతదేశంలో అతిపెద్ద టైడల్ పోర్ట్ ఏది? భారతదేశంలో అతిపెద్ద టైడల్ పోర్ట్ ఏది అంటే దీన్ దయాల్ పోర్ట్. ఓకే, దీన్ దయాల్ పోర్ట్. ఓకే, ఇది ఎక్కడుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో కచ్ గల్ఫ్. ఓకే, గల్ఫ్ ఆఫ్ కచ్ ఉంది కదా, అక్కడ ఉందన్నమాట. ఓకే, గల్ఫ్ ఆఫ్ కచ్లో ఉంది, దట్ ఈజ్ ఇన్ గుజరాత్. ఓకే, సో దీన్ని ఏంటి ఇంకా కాండ్లా దీన్ దయాల్ పోర్ట్ అని పిలుస్తారు. ఓకే, ఆర్ కాండ్లా పోర్ట్ అని కూడా పిలుస్తారు, లేదంటే దీన్ దయాల్ పోర్ట్ అని కూడా పిలుస్తారు. సో మరి ఇది ఎందుకు ఫేమస్ అంటే భారతదేశంలో అతిపెద్ద టైడల్ పోర్ట్ అన్నమాట ఇది. ఓకే, అలలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ, సో భారతదేశంలో అతిపెద్ద టైడల్ పోర్ట్ అంటారు. సో దాని పాత పేరు ఏంటి అంటే కాండ్లా పోర్ట్. ఓకే, కాండ్లా పోర్ట్. ఇక్కడ ఏ వస్తువులు ఎక్కువ రవాణా అవుతాయి అంటే చమురు, ఎరువులు, ధాన్యాలు అండ్ సంథింగ్ ఎల్స్ లైక్ ఇక్కడ ఎక్కువ ఏంటి అంటే హ్యాండ్లెస్ పెట్రోలియం, ఫర్టిలైజర్స్ అండ్ కార్గో ఎక్కువ, అవి కూడా మెటీరియల్స్ కూడా సరఫరా జరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద లార్జెస్ట్ టైడల్ పోర్ట్ విచ్ ఈజ్ ఇన్ కాండ్లా. ఓకే, దిస్ ఈజ్ కాండ్లా పోర్ట్. 19th వన్ ఈజ్ పంబన్ వంతెన ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది? ఓకే, పంబన్ వంతెన ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది అంటే రామేశ్వరం అండ్ మండపం. ఓకే, రామేశ్వరం, మండపం. మరి ఇది ఎక్కడుంది అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో విచ్ ఈజ్ ఇన్ తమిళనాడు. ఏ ప్రాంతాలను కలుపుతుంది? రామేశ్వరం మరియు మండపంను కలుపుతుంది. ఇది ఎందుకు ఫేమస్ అంటే భారతదేశపు తొలి సముద్ర రైల్వే వంతెన ఇది. ఓకేనా, ఇండియాస్ ఫస్ట్ సీ రైల్వే బ్రిడ్జ్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇండియాస్ సీ రైల్వే బ్రిడ్జ్ అండి. సో బుల్ట్ అక్రాస్ ద పాక్ స్ట్రైట్. ఓకే, పాక్ జలసంధిపై నిర్మించారు. ఓకేనా, దీన్ని పాక్ జలసంధిపై నిర్మించారు అన్నమాట. దట్ ఈస్ పంబన్ అండ్ రామేశ్వరం. ఓకే, పంబన్ వంతెన అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే రామేశ్వరంని కలుపుతుంది అన్నమాట. రామేశ్వరం మరియు మండపంని కలుపుతుంది. అండ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ దేనిపై, ఏ జలసంధిపై నిర్మించారంటే పాక్ జలసంధి. ఓకేనా, పాక్ స్ట్రైట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో సహజ వాయు ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం ఏది? సో సహజ వాయువు ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం ఏది అని అంటే గుజరాత్. ఓకే, ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే గుజరాత్ అండి. సో ప్రధాన గ్యాస్ క్షేత్రాలు ఏవి అంటే మేజర్ గ్యాస్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అంకలేశ్వర్ అండ్ కాంబే. ఓకే, అంకలేశ్వర్ అండ్ కాంబే. సో ఇక్కడ న్యాచురల్ గ్యాస్ అనమాట. సహజ వాయువు అంటే న్యాచురల్ గ్యాస్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే యూజ్ ఆఫ్ పవర్, ఫర్టిలైజర్స్ అండ్ డొమెస్టిక్ ఫ్యూయల్స్. ఓకే, అంటే విద్యుత్ ఉత్పత్తి కోసం, ఎరువుల పరిశ్రమల కోసం, గృహ వినియోగం కోసం కూడా మనం న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా, అండ్ ఏ సంస్థ ప్రధానంగా పనిచేస్తుందంటే ఓఎన్జీసీ, దట్ ఈజ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఓఎన్జీసీ. ఓకే, ఓఎన్జీసీ. ఓకే, సో దట్ ఈజ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఓకే, సో మెయిన్గా దీని గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ గ్యాస్ అనగానే గుజరాత్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ అండ్ దట్ ఈజ్ ఇన్ అంకాలేశ్వర్. ఓకే, అంకాలేశ్వర్ అండ్ కాంబే. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 21. భారతదేశంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? ఓకే, ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే. భారతదేశంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది అంటే లడాక్. ఓకే, లడాక్ ప్లాట్యూ ఈజ్ ద హైయెస్ట్ పీక్. ఓకే, హైయెస్ట్ ప్లాట్యూ. ఓకే, హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా. ఓకే, ఎక్కడుంది అని అంటే లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. లడాక్ ఈజ్ అ యూనియన్ టెరిటరీ. ఓకేనా, లడాక్ ఈజ్ అ యూనియన్ టెరిటరీ. సో విచ్ ఈస్ దేర్ ఇన్ ద లడాక్. ఇది ఎందుకు ఫేమస్ మరి అని అంటే భారతదేశంలోని అత్యంత ఎత్తైన పీఠభూమి. ఓకే, దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా. ఓకే, దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా. దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీనిని కోల్డ్ డిజర్ట్ అని కూడా పిలుస్తారు. దట్ ఈస్ కోల్డ్ డిజర్ట్, శీతల ఎడారి అని కూడా పిలుస్తారంట. సో ఇక్కడ ఏ నది ప్రవహిస్తుంది అంటే సింధు నది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఐ థింక్, రైట్? మన ఫస్ట్ క్వశ్చన్లో కూడా సింధు నది గురించి తెలుసుకున్నాం కదా, సింధు నది. ఓకే, సో ఇది ఏ నది పైన ప్రవహిస్తుంది అంటే సింధు నది పైన ప్రవహిస్తుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ. ఓకే, కేరళలోని పలక్కాడ్లో ఉందన్నమాట. కేరళలోని పలక్కాడ్ డిస్ట్రిక్ట్లో ఉంది.
మరి ఇది ఎందుకు ప్రసిద్ధి అంటే దేనికి ఫేమస్ ఇది అంటే అరుదైన జీవజాతులు దట్టమైన ఉష్ణమండల అడవులకు ప్రసిద్ధి అండి. ఫేమస్ ఫర్ ట్రాపికల్ evergreen forest. Okay, this is famous for tropical evergreen forest and home of lion tailed macaque. Okay, so సింహతోక కోతి అంట. ఓకే, సింహతోక కోతి ఇక్కడ ఉంటుంది. సో అండ్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఓకే, ఏ బయోస్పియర్ రిజర్వ్లో భాగమని అడిగినప్పుడు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగమని చెప్పుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ సైలెంట్ వ్యాలీ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ కేరళ. అండ్ ఇక్కడ ఏ స్పెషల్గా ఏ యానిమల్ ఉంది అని అంటే లయన్ టైల్డ్ మకాక్. ఓకే, సో దట్ ఈస్ సింహతోక కోతి అంట. నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఈజ్ దిహాంగ్, దిబాంగ్, లోహిత్ నదులు కలిసి ఏ నదిగా మారుతాయి? దిహాంగ్, దిబాంగ్, లోహిత్ నదులు కలిసి ఏ నదిగా మారుతాయి అంటే బ్రహ్మపుత్ర. ఓకే, దట్ ఈస్ బ్రహ్మపుత్ర. మరి ఎక్కడ కలుస్తాయి ఇవి అని అంటే అస్సాంలో కలుస్తాయి. మరి బ్రహ్మపుత్ర దాని ఆరిజిన్ ఎక్కడో మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ దీన్ని దాని ఆరిజిన్లో అంటే ఆరిజిన్ ఉన్న ప్లేస్లో ఏమని పిలుస్తారో తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీనికంటూ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. సో వాటి పేర్లను తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ఉంటుంది. ఓకే, దిహాంగ్, దిబాంగ్, లోహిత్ నదులు కలిసి ఏ నదిగా మారుతాయి అంటే బ్రహ్మపుత్రగా మారుతాయి. అండ్ టిబెట్లో బ్రహ్మపుత్ర పేరు ఏమిటి అండి? ఇది నేను చెప్పాలనుకోవట్లేదు. సో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గూగుల్ సెర్చ్ చేసైనా కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ఓకే, ఒకవేళ మీకు తెలియదు మేము సెర్చ్ చేసుకోలేమని అన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దెన్ ఐ విల్ ఆన్సర్. నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? ఇది కూడా ఓకే, టిబెట్లో అండ్ బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సోయాబీన్ రాష్ట్రంగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఓకే, సోయాబీన్ చాలామందికి ఇష్టం ఉంటుంది కదా సోయాబీన్స్ అంటే. సోయాబీన్ రాష్ట్రంగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది మరి అని అంటే దట్ ఈస్ మధ్యప్రదేశ్. ఓకే, దట్ ఈస్ మధ్యప్రదేశ్. మరి ఎందుకు దీన్ని సోయాబీన్ రాష్ట్రంగా పిలుస్తారు అని అంటే భారతదేశంలో అత్యధికంగా సోయాబీన్ ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంది. ఓకే, సో లార్జెస్ట్ సోయాబీన్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా ఈజ్ మధ్యప్రదేశ్. ఓకే, సో ఇక్కడ దీంతో ప్రధాన ఉపయోగం అంటే యూజ్ ఏంటి అని అంటే ఆయిల్ తయారు చేస్తారు అన్నమాట దీంతో. ఓకే, ఆయిల్ తయారు చేస్తారు అండ్ మిగిలిన ఉంటుంది కదా, సో దాన్ని అంతా కూడా క్యాటిల్ ఫీడ్కి యూజ్ చేస్తారు అన్నమాట. అంటే పశువుల మేతగా యూజ్ చేస్తారు దీన్ని. ఇది సో దిస్ ఈజ్ అ మేజర్ అగ్రికల్చర్ స్టేట్ ఆల్సో. ఓకే, దిస్ ఈజ్ ద మేజర్ అగ్రికల్చర్ స్టేట్. సో సోయాబీన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అత్యధిక లిగ్నైట్ నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది? సో భారతదేశంలో అత్యధిక లిగ్నైట్ నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఓకే, దట్ ఈస్ తమిళనాడు. ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులో. ప్రసిద్ధ గని ఏది అని అంటే నెవేలి. ఓకే, దట్ ఈస్ నెవేలి. మరి లిగ్నైట్ని ఏమని అంటారు ఇక్కడ అంటే గోధుమ రంగు బొగ్గు, దట్ ఈస్ బ్రౌన్ కోల్ అని పిలుస్తారు. ఓకే, సో బ్రౌన్ కోల్ అని పిలుస్తారు. దేనికి ఉపయోగపడుతుంది ఇది అని అంటే సో యూస్ ఫర్ పవర్ జనరేషన్, విద్యుత్ ఉత్పత్తికే ఉపయోగపడుతుందండి ఇది కూడా. ఏంటిది? లిగ్నైట్. ఓకే, సో లిగ్నైట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ తమిళనాడు. ఓకే, అది కూడా ఎక్కడ దీని ప్రసిద్ధ గని ఏది అంటే నెవేలి అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అ ఫేమస్ మైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, ఇక ముందు జరగబోయే ఎగ్జామ్స్లో కూడా అడగబోయే క్వశ్చన్ అండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు దీన్ని, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారతదేశంలో స్పెషల్గా దక్షిణ భారతదేశంలో సౌత్ అని అడుగుతున్నారు, సౌత్ ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఓకే, సో ఏది అని అంటే అనైముడి. ఓకే, దిస్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ ఇండియా, దట్ ఈస్ అనైముడి. మరి ఎక్కడ ఉంటుంది ఇది అని అంటే కేరళలో ఉంది. ఓకే, సో మనకి కొన్ని పేర్లను బట్టి మనము ఆ స్టేట్ ఏంటో చెప్పేయచ్చు. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోండి. అనైముడి అని అంటే కేరళలో ఉంటుంది. మరి దీని ఎత్తు ఎంత? ఎత్తైన శిఖరం అని అన్నాం కదా, మరి దాని ఎత్తు ఎంత అంటే 2695. ఓకే, 2695
మీటర్స్. ఓకే, మరి ఏ జాతీయ ఉద్యానవనంలో ఉందంటే ఎరవీకులం జాతీయ ఉద్యానవనంలో ఉంది. ఓకేనా, ఎరవీకులం నేషనల్ పార్క్లో ఉంది. ఏ పర్వత శ్రేణిలో ఉంది అని అంటే పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో దిస్ ఈజ్ ద అనైముడి ఈజ్ ద పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో హయ్యెస్ట్ సౌత్ పీక్ అని అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, అనైముడి. సో విచ్ ఇస్ అనైముడి అని పేరు మనకు అవగానే మనకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే కేరళ. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లక్నో నగరం ఏ నది ఒడ్డున ఉంది. లక్నో లక్నో నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అంటే ఏ నది ఒడ్డున ఉంది, గోమతి నది. ఓకే, సో ఏ నది అంటే గోమతి నది అని గుర్తుపెట్టుకోండి. మరి లక్నో ఎక్కడ అండి, దేనికి క్యాపిటల్ ఇది, ఉత్తరప్రదేశ్. ఓకే, సో దట్ ఈస్ యూపీ. ఓకే, ఏ నది ఒడ్డున అంటే గోమతి. ఓకే, గోమతి నది. ఓకే, గోమతి రివర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ And the next question is And the next question is 28th one. భారతదేశంలో అత్యధిక యురేనియం గని ఏ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో అత్యధిక యురేనియం గని ఏ రాష్ట్రంలో ఉంది, దట్ ఈస్ జార్ఖండ్. ఓకే, జార్ఖండ్లో ఉంది అండి. సో మనకి జార్ఖండ్ అంతకుముందు కూడా వచ్చింది, అది ఏ క్వశ్చన్లో వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, జార్ఖండ్లో. సో దీనికి ప్రసిద్ధ గని ఏది అంటే జాదుగూడ. ఓకే, దట్ ఈస్ జాదుగూడ. యురేనియం దేనికి ఉపయోగపడుతుంది మరి అని అంటే దిస్ ఈజ్ ఫేమస్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, యూజ్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఏ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది అంటే UCIL. ఓకే, UCIL. ఓకే, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యురేనియం విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ జాదుగూడ, దట్ ఈజ్ ఇన్ జార్ఖండ్. ఓకే, అండ్ 29th క్వశ్చన్ ఈస్ డంకన్ ప్యాసేజ్ ఏ రెండు దీవుల మధ్య ఉంది. డంకన్ ప్యాసేజ్ ఏ రెండు దీవుల మధ్య ఉంది అంటే దక్షిణ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. ఓకే, దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ దీవుల మధ్య ఉంది. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే నౌకాయానానికి ముఖ్యమైన సముద్ర మార్గం ఇది. ఓకే, సో ఇట్ ఈస్ బిట్వీన్ ద సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ అండ్ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ సీ రూట్. ఓకే, సో ఇంపార్టెంట్ సీ రూట్ అంటే ముఖ్యమైన సముద్ర మార్గం అన్నమాట. ఓకే, మనకు డంకన్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే దిస్ ఇస్ సౌత్ అండమాన్ ప్లస్ లిటిల్ అండమాన్ అని గుర్తు రావాలి. ఓకే, అండ్ ద 30th క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈస్ భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది. సో మనం అత్యంత తీరరేఖ కలిగిన రాష్ట్రం నిన్న అడిగానండి నిన్న క్వశ్చన్స్లో. ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతం అడుగుతున్నాను. సో నిన్న వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నెట్ వీడియో చూడండి. ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్ ఈస్ అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం. ఓకే, భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రెజెంట్ అయితే అత్యధిక తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే అండమాన్ అండ్ నికోబార్. ఓకే, అండమాన్ అండ్ నికోబార్. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో బే ఆఫ్ బెంగాల్. దీని రాజధాని ఏది అంటే క్యాపిటల్ సిటీ ఏది అంటే పోర్ట్ బ్లేయర్. మొత్తం ఇక్కడ ఎన్ని దీవులు ఉన్నాయి, ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి అంటే ఇట్స్ అబౌట్ 572 ఐలాండ్స్ ఆర్ దేర్. ఓకే, 572 ఐలాండ్స్ ఆర్ దేర్. మొత్తం ఎంత 572. ఓకే, సో ఎగ్జామ్ టిప్ ఏంటంటే లాంగెస్ట్ యూనియన్ టెరిటరీ కోస్టల్ లైన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్. ఓకే, సో మొత్తానికైతే భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అండమాన్ అండ్ నికోబార్. మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయంటే 572 ఐలాండ్స్ ఉన్నాయండి. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ సెషన్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదంటే ఏమైనా టాపిక్స్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. By that we can discuss in the next session. Thank you.